ఇక్కడ అంటున్నారు కీర్తనకారుడు భక్తుడు అంటున్నాడు ఏమనంట, సంతోష గానము చేయొచ్చు పనులు మోసుకును. సంతోష గానంతో పనులు ఎప్పుడు మోసుకుంటామంట? ఎప్పుడు? పంట అలాగే ఉందా అక్కడ? దాంట్లో ఉన్నదే చెప్పండి. మళ్ళీ చదువుతాను. 126 సంకీర్తన 6వ చరణము. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుతూ పోవు విత్తువాడు. ఏడ్చుతూ పోయి విత్తినప్పుడు ఏం పండుకుంటావట? సంతోషముగా నీవు పనులు మోసుకుని వెళ్తావు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. అంటే విత్తనాలు మన చేతిలో ఉంటే సరిపోదు. ఆ విత్తనాలు ఏం చేయాలట? విడిచిపెట్టాలి. మన చేతిలో ఉన్నదాన్ని విడిచిపెడితే అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది అనే మాటని దినాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఏంటంట? విడిచిపెడితే నువ్వేమవుతావట? దీవించబడతావు. ఎప్పుడైతే విడిచిపెడతావో దీవెనలు నీకు మెండుగా వస్తాయి అనే మాటని ప్రభు ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఈ దినాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏది నీకు ప్రాముఖ్యం అనుకుంటున్నావో, ఏదైతే నీకు బలం అనుకుంటున్నావో, ఎవరిని చూసి అయితే ఏదైతే నీకు అండ అనుకుంటున్నావో, ధైర్యం అనుకుంటున్నావో, భద్రత అనుకుంటున్నావో వాటిని ఏం చేయాలంట? చెప్పండి. విడిచిపెట్టాలి. మరి సిద్ధపడతానా? అన్నీ చూసే కదా మాకు ధైర్యము, అది ఉండబట్టే కదా, ఇది ఉండబట్టే కదా, అది ఉండబట్టే కదా అని అంటున్నావు. నిజమే. కానీ దేవుడు ఏమంటున్నారు? విడిచిపెడితేనే ఆశీర్వాదం ఉంటుంది అనే మాటని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా. మనం అనుకుంటూ ఉంటాం, చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ప్రణాళికలు ఉంటాయి. ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని ఎన్ని అనుకుంటూ ఉంటావు కదా. వాటిని బట్టి రేపు అనే దాని విషయంలో ఏమవుతున్నాం? ధైర్యం కలుగుకుంటున్నాం. దేవుడు అంటున్నారు అలాంటి అన్ని కూడా విడిచిపెడితే ఇంకా బోల్డని ఆశీర్వాదాలు వస్తాయి కదా. ఇంకా బోల్డని ఆశీర్వాదాలు వస్తాయి అంటున్నాను. అందుకే ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను కదా. ఈ చేతిలో విత్తనాలు నీ చేతిలోనే ఉండిపోతే అనుకుందాం, చేతిలోనే ఉండిపోయాను అనుకుని ఏమవుతాయి? కంపు కొట్టి పాడైపోతాయి. అవునా కదా. దేవుడు కూడా అదే చెప్తున్నారు. అయ్యా దినాన్ని ఈ మాట కూడా అర్థం చేసుకుంటాం, ఇంకా బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 12 కాదు 16-25 చూడండి. 16వ అధ్యాయం 25 వచనం. 16-25. తన ప్రాణమును రక్షించుకుని వాడు తను పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకుని. ఇప్పుడు చెప్పండి, విడిచిపెట్టాలా దగ్గర పెట్టుకోవాలా? కానీ మనం ఏం చేస్తాము? అయిపోయి కదా అని దగ్గర ఉండడానికి ఇష్టపడతాం, దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. విడిచిపెట్టడానికి ఇష్టపడిన జీవితాలుగా మనవి ఉన్నాయనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. విత్తనాలు చేతిలో ఉంటే అది కుళ్ళిపోతాయి, పాడైపోతాయి. అది విడిచిపెడితే భూమిలో బలి ఏమవుతాయి? ఫలిస్తాయి, గొప్ప పంట నీకు వస్తుంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం కదా. ఈరోజు కదా అందరూ వనరులు పొందుకోవడానికి ఇష్టపడతా ఉంటారు కదా. వనరులు పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. ఆ వనరులు అన్నీ ఉన్నాయి కదా అని అనుకుంటాం కొన్నిసార్లు కదా. దేవుడు చెప్తున్న మాట మనం చూస్తే ఆయన వాటిని ఏం చేయమంటున్నాడు? విడిచిపెడితే నువ్వు ఇంకా దీవించబడతావు అంటాడు. నువ్వు ఇంకా దీవించబడతావు కదా. పనులు తీసుకొని రావాలి అని అంటే జీవితము ఎందుకు ఇక్కడ చూస్తున్నాము పాడు చేసుకుంటున్నాము. దేన్ని బట్టి మన చేతిలోనే పెట్టేసుకోవడం వల్ల అవి పాడవుతున్నాయి. విడిచిపెడితేనే ఏమవుతుందట? నువ్వు ఆశీర్వదించబడతావు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎప్పుడైతే నీ మనసులో అది పోగొట్టుకుంటావు అంటే ఇంకా ఇది కాదు, దేవుడు చెప్పిన మాట వినాలి అని ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అప్పుడే మనం దీవించబడతాం. ఆలోచన వస్తుందా అనే విధానాన్ని మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి కదా. డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది అనుకోండి, ఏమవుతుంది? డబ్బు మీదే ఆశ అంతా ఉంటుంది. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఏమని చెప్పారు? 23:4 ఏమని చెప్పారు చూడండి ఒకసారి. 23:4 మనకి పెద్దగా పట్టించుకోం, కానీ తర్వాత ఏం పట్టించుకుంటాం? 5వ వచనం అయితే ఖచ్చితంగా పట్టించేసుకుంటాం, చెప్తాం అవతల వాళ్ళకి. కానీ మనం చేస్తున్నామా లేదా ఒకసారి గమనించండి. చూడండి 4వ వచనం 23వ అధ్యాయము సామెతల గ్రంథము. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము కదా. ఏం చేయాలంట?
విడిచిపెట్టాలి అంటున్నారు. అలాంటి ఆలోచన నీకు ఏమైనా వస్తే ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? బాబాయ్ రకరాకు వచ్చినాయి వదిలేసుకుంటే మళ్ళీ 5వ వచనం ఏంటి? కదా, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఏం చేస్తుందట? ఎగిరిపోతుంది. ఏది? 4వ వచనం ఏంటంట? 4వ వచనం ఐశ్వర్యం పొందాలి అని ప్రయాసపడితే అటు అభిప్రాయం నీకు కలిగితే దాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. అది నువ్వు సంపాదించుకోవాలంటే దొరికేస్తాయా? దేవుడి కృప వల్ల దొరుకుతుందా? కానీ మనం ఏమంటాం? నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అని ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని విడిచిపెట్టే. ఆయన అందుకే చెప్తున్నాడు ఆయన మాట కదా, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించుకొని ఎగిరిపోను, పక్షిరాజు. అది ఏ ఆలోచన అయితే నీకు ఉందో దాన్ని వదిలేయమన్నప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు అనుకోండి, ఏమవుతుందట? ఆటోమేటిక్గా దేవుడే నీ దగ్గర నుంచి దాన్ని తీసేస్తాడు. అది ఎగిరిపోతుంది. దాన్ని ఎగిరిపోతుందో తెలియదు. ఒక దినాన్ని ఒక సామకుడు ఆదివారం దినాన్ని చక్కటి మాటలు ఇలాగే చెప్పారట. చెప్పి ధనాపేక్ష మీద వాటి మీద మనసు పెట్టమాకండి, దేవుడు ఆయన సమృద్ధి కొలది మనకు అన్నీ ఇస్తూ ఉంటారు, దాని మీదే మనసు పెట్టి అలా చెయ్యొద్దు అని చెప్పి ఆ దినాన్ని వాక్యమై చెప్తే చక్కగా విన్నారట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఆ భార్య అన్నదట యజమానుడితో, అయ్యా ఇంకా అనవసరంగా నువ్వు డబ్బు మీద ఎక్కువ ఆశ పెట్టుకోక, మనకున్నది ఇప్పటికి చాలు, ఎక్స్ట్రాగా ఇంకా ఎక్కువ చేద్దాము ఇంకా అనుకునే ఆలోచన వద్దు. ఎందుకంటే ఆ మాటలు వింటున్నప్పుడు, సేవకుడు చెప్తున్నప్పుడు ఆ మాటలు వింటుంటే దేవుడు నాతోటే మాట్లాడినట్టుగా అనిపించింది. కనుక ఆ దృష్టి మనం మానుకొని ఉన్నదాంతో హ్యాపీగా మనం ఉందాము. ఆ షేర్లు అయ్యి ఉన్నాయి కదా, ఎన్ని ఇంకా క్యాన్సిల్ చేయి, ఇప్పుడు మనకు ఉన్నదే ఎక్కువే అని చెప్తే అతను అన్నాడట, మొన్నే కదా పెట్టాము, ₹1,00,000 షేర్లు పెట్టాము కదా, తక్కువ సమయంలోనే 1,40,000 1,45,000 వరకు వచ్చేసింది, ఇంకా కొన్ని రోజులు ఉందనుకో ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది కదా అని అంటే, అలా కాదు సేవకుడు అన్నిసార్లు ప్రభు ఆ సేవకుడు నోటి నుండి ఆ మాటలు చెప్పారు అని అంటే అది నాకే అన్నట్టుగా అనిపిస్తుంది, వద్దు మనకి అని అంటే, మీకు లాంటి తెలివైనవాడే ఏమన్నాడంటే, ఎప్పుడు చెప్పాడు ఆయన? చెప్పండి. ఆదివారం రోజు మెసేజ్ చెప్పారు. అంటే విడిచిపెట్టడానికి ఇంకెన్ని రోజులు టైం ఉంది? అడిగితే మళ్ళీ ఎప్పుడు అడుగుతాడు ఆయన? మళ్ళీ ఆదివారం అడుగుతాడు. కాబట్టి ఈ వారం రోజుల టైం ఉంది కనుక శుక్రవారం శనివారం లోపల అవి క్లోజ్ చేసేద్దాంలే, ఇంకా ఎన్ని వద్దులే, నువ్వు చెప్పినట్టు కూడా వింటానులే అని అన్నాడట. సోమవారం సాయంకాలం అయ్యేటప్పటికి వార్త ఏంటంటే, అనుకోకుండా షేర్ మార్కెట్ అంతా నష్టం వచ్చి కొన్ని లక్షల కోట్లు నష్టం వచ్చి ఉన్నాయి, ఎన్ని పోయినాయి అట. ఏమైందంట దాంట్లో కదా, ఈయనేమనుకున్నాడు, ₹1,00,000 పెట్టాను, 1,45,000 వచ్చేసింది, ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇదేమైపోతుంది, ఈ 2 లక్షలు లేకపోతే 1,50,000 పైన వచ్చేస్తుంది, బాగుంటుందని అనుకున్నాడు. కానీ దేవుడు ముందు రోజు ఏం చెప్పారు? వద్దు, అలాంటి ఆశ పెట్టుకుంటే పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతాయని ఆయన వద్దు అని అంటే, ఈయనేమన్నాడు, వారం రోజులు టైం ఉంది కదా, ఈ లోపల ఏమైపోద్ది, పెరిగిపోతుంది, ఆ తర్వాత వదిలేద్దాంలే అని అనుకున్నాడు కదా. ఈ దినాన్ని మనం కూడా అట్లాంటి మనసులు ఉన్నాయేమో జాగ్రత్త. వాక్యం అది నీకే అని తెలిసినప్పుడు వెంటనే దాన్ని ఏం చేయాలి? లోబడితే విడిచిపెట్ట, మనం వాటిని విడిచిపెడితే నీకు ఆశీర్వాదమే. కానీ మనమేమంటాము, అలాగే చెప్తారులే, వాళ్ళకి అన్నీ సంపాదించేసుకున్నారు, వాళ్ళకి ఎన్నో ఉన్నాయి కాబట్టి కదా, గట్టి మీద ఉన్నవాడు ఎన్ని గబ్బలైనా చెప్తాను, మురుగుతుంది మనం కదా, ఈతుంది మనం కదా అని డైలాగులు వేస్తాం తప్ప, దేవుడు నాతో మాట్లాడుతున్నారు, సేవకుడు చెప్తున్నప్పుడు ఆ మాటలు మనం వినాలి అని ఆలోచన దినాన్ని ఆయన కొన్ని ఉంటే ఉన్న 1,45,000 మిగిలినా కదా. కానీ వినకపోవడం బట్టి ఇంకా ఎక్కువ చేసుకుందాము, పర్లేదులే ఇలాగే చెప్తారులే అనుకున్నాడు. ఏమైంది? మొదటికే మోసం వచ్చి దినాన్ని ప్రభు కూడా చెప్తున్నారు. ఆయన చెప్తున్నప్పుడు విడిచిపెడితే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఈ దినాన్ని మనం కూడా ఒకసారి ఎలా ఉంచున్నాము అన్నది మన జ్ఞాపకం చేయాలి. అబ్రహాము అలాగే విడిచిపెట్టబడాన్ని బట్టి దీవించబడలేని విధానాన్ని చూస్తున్నాం. దావీదు కదా, అలాగే జ్ఞాని అయిన సొలొమోను, వీళ్ళందరూ కూడా మాట వినకపోవడాన్ని బట్టి కొన్ని సమయాల్లో వారు నష్టపోయిన విధానాన్ని వారి జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ దినాన్ని ప్రభు మనకి కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఈ జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆయన ప్రేమించి ఆయన సేవకుడి ద్వారా నీతో
కొన్ని హెచ్చరికలు చెప్పినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఉండాలి. అది నీకు కూడా అర్థమవుతుంది కదా, ఇది నాకే మా జీవితానికి ఎట్లాగా ఉన్నాయి కనుక అయితే మనం ఇలా చేయాలి, మనం వీటిని విడిచిపెట్టేయాలి అని అన్నప్పుడు వెంటనే నువ్వు చేయగలిగితే ఆశీర్వదించబడతాం. కానీ మనకి ఎప్పుడు కూడా ఏంది, విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు, పట్టుకొనే ఉండాలనిపిస్తుంది. అందుకే జ్ఞాపకం చేస్తారు కదా, ఏడుస్తూ విత్తుతూ, నువ్వు విత్తుతే ఏమవుతాయట? సంతోషంగా కదా. నువ్వు పంటని కోసుకుంటావంటే విడిచిపెట్టేస్తేనే పంట వస్తుంది. ఏదైనప్పటికీ దేవుడు చెప్పినప్పుడు విడిచిపెడితేనే నీ జీవితం ఏమవుతుందట? ఆశీర్వదించబడుతుంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం కదా. విడిచిపెడితే కదా నీకు గొప్ప సమృద్ధిని దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం కదా. దావీదు తన కుమారుడైన సొలొమోనుని రాజుగా అభిషేకించాడు, తను కోరుకున్నట్టుగా ప్రార్థించాడు, చక్కటి కుమారుని కనుక అనుకున్నాడు, ఆ కుమారుని అభిషేకించుకున్నాడు, రాజుగా చేసుకున్నాడు. ఆ కుమారుడు ఏమైనా ఆ కుమారుని నిర్దోషంగా చక్కటి మనసుతోటి దేవుడిని కృపను బట్టి ఆయన ఏమయ్యాడు? రాజుగా దావీదు చేసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే సొలొమోను, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి బలిపీఠము మీద 1000 దహన బలులు అర్పించారట. ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక కుటుంబము దహన బలు అర్పించాలి అంటే కుటుంబంలో అందరూ కలిసి కుటుంబం అంతా అర్పించాలని అంటే ఒకటి అర్పిస్తే సరిపోదు. ఒక దహన బలు అర్పిస్తే కుటుంబాన్ని అందరికీ కలిపి ఒక దహన బలు అర్పిస్తే సరిపోతుంది. ఈ రాజుగారు ఎన్ని అర్పించారట? అవసరమా? చెప్పండి, అవసరమా? సొలొమోను చిన్న వయసులోనే కదా, చిన్నవాడు ఉంటున్నప్పుడే ఆయన రాజుగా చేసుకున్నారు. అప్పుడు మనకు లాంటి వాళ్ళ చుట్టూ ఉంటున్న వాళ్ళందరూ అన్నది ఏంటంటే, అందుకేనయ్యా ఏముండాలి, చిన్నోడికి అప్పగిచ్చేస్తే ఇలాగ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉండాలి, బాధ్యత తెలియాలి, జ్ఞానం ఉండాలి, ఏమీ తెలియని తీసుకొచ్చి పెట్టేస్తే ఇలాగే ఉంటుంది అనే డైలాగులు కూడా మనకులాగా అక్కడ వాళ్ళు కూడా వేశారట. మనకులాగే వేశారట. చూడండి, లేవియాకాండం 1:3 మనం ఆ మాట గమనిస్తాము. లేవియాకాండం 1వ అధ్యాయం 3వ వచనంలో అతడు దహన బలి రూపముగా అర్పించినది నిర్దోషమైన ఒకదాన్ని తీసుకొని రావాలను కదా. నిర్దోషమైంది ఒకటి అర్పిస్తే సరిపోతుంది, కానీ నేను అర్పించాడు 1000 అర్పించాడు అంటే ఒకటి చేసే దగ్గర 1000 చేయవలసిన అవసరం ఉందా? డబ్బు ఉన్న వాళ్ళు కదండి అలాగే చేస్తారు. చెప్పండి, మనం అన్నట్టే వాళ్ళు కూడా అలాగే అంటున్నారట. రాజు వాళ్ళకే ఉంది, ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఒకటి అర్పిస్తే సరిపోయేదానికి ఎన్ని అర్పించాడు? 1000 అర్పించేశాడు. మరి ఇంకా దేశంలో ఇంకెవడికి అక్కర్లేదా? ఊర్లో ఉన్నాయి అంతే, దేశం వీళ్ళదే కదా అని చెప్పి అన్నీ ఇలా అర్పించేసుకుంటే తక్కిన వాళ్ళకి ఇంకేముండవా అని ఈ డైలాగులు ఎన్ని వినిపిస్తున్నాయి? వినిపిస్తున్నాయి, ఎన్ని వినిపిస్తూనే ఉన్నాయట. అలాగే అనుకుంటున్నారట వాళ్ళందరూ. ఉన్న మేకలు కదా, లేకపోతే ఎద్దులో ఏవైతే ఇచ్చేస్తుంటే ఒకటి ఇచ్చే బదులు నేను ఇచ్చేస్తున్నాడు. ఇంక దేశంలో ఇంకెవరికి వద్దా? అందుకనే దేనికైనా ఒక పనికి నియమించుకుంటున్నప్పుడు వాడికి ఏముండాలి? ఎక్స్పీరియన్స్ ఉండాలి. పిల్లోని తీసుకొచ్చి రాజు చేసేసి అది చూడండి రాజు అయిపోయాను కదా అని చెప్పి ఏదో బలి అర్పించాలని ఆ నియమం ఉంది కదా అని తీసుకొచ్చేసి 1000 అర్పించేస్తున్నాడు. తర్వాత ఇంకెవడికి ఏం వద్దా? ఎక్కడితో అయిపోతాయా? ఎందుకంటే మనకు కావాలంటే మళ్ళీ పక్క నుంచి కొనుక్కొని తెచ్చుకోవాలా? ఈ మాటలన్నీ వినిపిస్తున్నాయట. అర్థమవుతుందా? అదే రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై కదా, నేను నీకేమి ఇవ్వడం నీకు ఇష్టమో అది అడగవయ్యా నేను ఇస్తాను అంటున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు దేవుడు అలాగా?
దేవుణ్ణి ప్రేమించే నీకంటే నాకు ఏది ఎక్కువ కాదని బలులు అర్పించడాన్ని బట్టి ఎన్ని సంపద ఉందనుకోండి, రాజుగారు గొప్ప కదా, రాజుగారు గొప్ప ఎన్ని ఉన్నాయో అని గొప్ప ఫీల్ అవుతారు కదా. అవి ఏమీ పట్టించుకోకుండా నీకంటే నాకు ఏవి ఎక్కువ కాదయ్యా అని చెప్పి అలా అర్పించడాన్ని బట్టి దేవుడు మురిసిపోయి ఆనందపడి రాత్రి స్వప్నంలో ఏమడుగుతున్నాడట, అయ్యా సొలొమోన్ నీకేమి ఇవ్వమంటావు చెప్పు, నీకు ఏది ఇష్టమో అడుగు నేను ఇచ్చేస్తాను అది అని అన్నాడు. ఎందుకు? ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కనుక, ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కనుక, తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలే, దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కనుక అటు రీతిగా ఆయన్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. కిందకు వచ్చేస్తే 13వ వచనంలో అంటారు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అవి నువ్వు అడగలేదు కానీ ఇచ్చేస్తున్నాను. ఎందుకు? ఒకటి ఇవ్వాల్సిన దగ్గర ఎన్ని ఇచ్చేసాం? మనమేమంటాం, దశం భాగమనే అన్నారండి బైబిల్లో అని. కనుక పొరపాటు రూపాయో చిల్లర ఎక్కువైపోయింది అనుకోండి ఇచ్చేటప్పుడు ఇస్తామా? కానీ అవతలకి ఇచ్చేటప్పుడు ఇస్తాం. దేనికి? 1116 గొప్ప. దేవుడికి ఇచ్చేటప్పుడు ఆయన కంటే లెక్కే మళ్ళీ ఎక్కువైపోతుంది కదా. కొలిసి తీసుకొస్తున్నాము అనుకోండి బియ్యం ఒకవేళ గుప్పుడో లేకపోతే తవ్వ ఎక్కువైపోయింది అనుకో, ఉంచుతామా తీసేస్తామా? ఇది చెప్పాలండి. అదే దేవుడు అలా ఒకవేళ ఎక్కువ ఇచ్చేసాడు అనుకో, రవి ఎక్కువ ఇచ్చేసాడు ఆయన అంటామా? వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చా, నాకు ఇంకా చూసావా కవర్లో ఇంత గ్యాప్ ఉంది. అర్థమవుతుందా? సొలొమోను అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే ఒకటి ఇవ్వాల్సిన దగ్గర చేసుకుంటున్నాను. నాకు నీకంటే నాకు ఏది ఎక్కువ కదా, ఎన్ని నాకు అంటే నాకు గొప్పే కానీ కాదు నీకు ఇవ్వడమే అని తన దగ్గర ఉన్నదాన్ని దేవుడికి ఇవ్వడానికంటే విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే అలా విడిచిపెట్టాడో దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు అడగవని కూడా నీకు నేను ఇస్తున్నాను అని దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. 1000 దహన బలులు అర్పించేశాడు, పశువులన్నింటినీ కూడా పోయినాయి అని అందరూ అనుకుంటుంటే పోయినాయి ఇంకా మన బ్రతుకులు అయిపోయినాయి కదా, ఇచ్చేసుకుంటూ పోతే ఒకటి ఇచ్చే దగ్గర ఇచ్చేస్తున్నాడు అయిపోయింది, ఇంకా మన చరిత్ర అయిపోయింది, సొలొమోను చరిత్ర అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ సొలొమోను చరిత్ర అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సొలొమోను చరిత్ర అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అదే రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 63వ వచనం చూడండి. 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను అబ్బాబా అక్కడ 1000 ఇచ్చినప్పుడే ఏమన్నారు? అయిపోయిందిరా అని అనుకున్నారు. కానీ చరిత్ర ఎలా మారిపోయిందట? 1000 ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎన్ని ఇచ్చేస్తున్నాడు? లక్షల్లో ఇచ్చేస్తున్నాడు. అంటే 1000 ఇస్తేనే అంత ఆశీర్వదిస్తే, లక్షల్లో ఇస్తే తన చరిత్ర ఎలా ఉంది ఇప్పుడు? అర్థమవుతుందా? దినాన్ని దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. విడిచిపెట్టే కొలది దేవుడి చరిత్ర మార్చేస్తూ ఉంటాడు. కానీ మనం విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. విడిచిపెట్టడానికి ఇష్టపడని జీవితాలుగా మనం ఉంటున్నాం అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఇచ్చి చూడు తగ్గిపోతున్నాయా, లేకపోతే చరిత్రలో ఇంకా ఆశీర్వదించబడతావా ఒకసారి అర్థం చేసుకోవాలి. దేవుడు విడిచిపెట్టమనవలసిన వాటిని విడిచిపెట్టలేదు అనుకోండి, నష్టపోయేది మనమే, ఇబ్బంది పడేది మనమే. సొలొమోనుకి ఏమీ తక్కువ కాదు, అయినా ఇచ్చాడు దేవుడికి. తర్వాత తన చరిత్ర అందరూ అనుకున్నారు అయిపోయింది, ఇంకా ఇచ్చుకుంటూ పోతే అయిపోద్ది అనుకున్నారు. కానీ ఇంకా తర్వాత వచ్చేటికి ఏం ఇచ్చేస్తున్నారు? లక్షల్లో ఇచ్చేస్తున్నాడు. అంటే విడిచిపెడుతున్నాడు. అయ్యా నాకు వద్దు, నీకే, నాకు ఏం అవసరం లేదు, ఉంటే చాలు అని అనుకుంటున్నాడు. మనం ఏంటున్నాము? అయ్యా డబ్బు లేకపోతే అక్కడ మనం పట్టించుకుంటున్నాను. అసలు మందిరానికి వచ్చి ప్రార్థన చేసేది కూడా ఎందుకు? మాకున్నాయన్నీ ఏం చేయ ప్రభావ చెప్పండి, అన్నీ ఆశీర్వదించు, భద్రపరచు, కాపాడు కదా. నాకు నువ్వు ఉన్నావు కానీ నీకంటే నాకు ఏది ఎక్కువ అంటే ఈ భూమి మీద ఉన్నాయే ఎక్కువ. అవునా కదా? చెప్పండి, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? దేవుడు అంటున్నాడు, అవి లేకపోయినా నేను నిన్ను పోషించగలను. ఆకాశ పక్షులు చూడండి, కంటిన్యూ చేసిన తర్వాత అవి వెంతవు, కోహేవు, కోట్లు కోల్చుకొని దాచుకోవు. కానీ ఎప్పుడైనా ఆకలి ఉన్నాయా? ఏ రోజుగా ఆ రోజు నేను పెడుతున్నాను కదా,
వాటిని పోషించగలిగిన వాడిని విడిచిపెట్టేస్తే నేను నిన్ను పోషించలేనా? కానీ మనమేమంటాం, ఇవి వినడానికి బాగుంటాయి కానీ బాబా ఆచరణలోకి రావాలంటే డబ్బులు లేకపోతే ఎవడన్నా మనల్ని గౌరవిస్తాడా? సరేనా కదా? స్టాటస్ లేకపోతే ఎవడన్నా సమాజంలో ఎవడన్నా మనకి కనీసం నమస్కారం అన్న ఎడతాడా? ఎట్లా అంటే ఎన్నో ఉండాలి నాయన. నీవు నేను క్రైస్తవులం కదా, దేవుడు మనల్ని అభిషేకించాడు అనుకోండి, అభిషేకం ఎక్కువ డబ్బులు ఎక్కువ? కానీ మనం డబ్బులే ఎక్కువ అంటాం. ఏంటి అభిషేకం ఎవరికి కనిపించదుగా. కానీ అభిషేకం ఉందనుకోండి, ఆఫ్టర్లో ఆటోమేటిక్గా నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. అది మనకు తెలియట్లేదు, అది మనం గ్రహించట్లా. వాటిని సంపాదించుకోవాలనే ఆశ మనకి రావట్లేదు. ఎప్పుడు చూసినా భూ సంబంధమైన వాటినే పొందుకోవడానికి ఇష్టపడుతున్నాను తప్ప కదా. ప్రభు త్వరగా వస్తున్నారు, నీకు బోలిన ఆస్తి పాస్తులు ఉన్నాయని, పొలాలు ఉన్నాయని కదా, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని రా తల్లి అని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాడా? అర్థమవుతుందా? అంటే ఆయన కొరకు నువ్వు సిద్ధపడేటప్పుడు ఇవేవి కూడా నీకు లెక్కకి రావు. అందుకే మత్తయి సువార్త అలాగే చదివించారు, ఏమని? నా నిమిత్తము నీవు ఈ ప్రాణమును పోగొట్టుకుంటే దాన్ని సంపాదించుకునేవాడు అవుతావు అయ్యా. కానీ నువ్వు సంపాదించుకోవాలి అనుకున్నా మనకి ఏమవుతుందట? పక్షిరాజు వలె రెక్కలు చాపుకొని అది ఎగిరిపోతుంది. అర్థమవుతుందా? దేవుని యొక్క అభిషేకం చేత నింపబడ్డాము అనుకోండి, ఏం చేయాలి? బైబిల్లో ఉన్న మాటే కదా, అభిషేకం వచ్చి పడిన వాళ్ళు లేదా వరాలు పొందుకున్న వాళ్ళు తన ప్రయోజన నిమిత్తం కాదు కానీ ఇతరులు ప్రయోజన నిమిత్తం దాన్ని ఏం చేయాలట? వాడాలి అని ఉంది. కానీ మనం వాడతామా? నేను ఎవరికి చెప్పను. కళ్ళు వచ్చినా చెప్పను, దర్శనం వచ్చినా చెప్పను, అభిషేకింపబడినా చెప్పను, కాబట్టి దేవుని యొక్క ఆత్మవరాలతో నింపబడినా కూడా చెప్పను. నాకు ఇంట్లోనే కూర్చుంటాం. మళ్ళీ బయటకు వెళ్తే మళ్ళీ ఏమైపోద్ది? కానీ ఎందుకయ్యి? అది నీకు ఇష్టం అంటే నువ్వు అది అనేకుల కొరకు ఉపయోగకరంగా నువ్వు ఉండాలి, అనేకుల్ని బలపరచాలి, అనేకుల్ని దేవుని కొరకు సిద్ధపరచాలని. కానీ దినాన్ని ఏం చేస్తున్నావు? పట్టుకునే కూర్చుంటున్నావు తప్ప విడిచిపెడితే ఏడుస్తూ విత్తు. ఆ విత్తుతే ఏమవుతుంది? నీ దగ్గర నుంచి వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఆ బయటికి పోయిన దాన్ని ఏం చేస్తున్నాడు? నువ్వు విడిచిపెట్టేస్తున్నావు. విడిచిపెట్టేసిన దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించి సమృద్ధి అయిన పంటగా నీకు ఇస్తున్నాడు. అది నీ దగ్గరే ఉంటే ఎప్పటికీ సమృద్ధి రాదు, ఎప్పటికీ ఆశీర్వదించబడవు, ఎప్పటికీ దీవించబడవు. ఈ దినాన్ని ప్రభు మాటలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలని ఎక్కువ మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ముగిస్తున్నాను. యాకోబు యొక్క జీవితాన్ని గమనించగలిగితే కదా, నష్టంలో కరువులో తను ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉంటున్నప్పుడు తను బెంజమిన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. తెచ్చుకున్న ఆహారము ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అంట? అయిపోయినాయి. ఎంతకాలం ఉంటుంది? కరువు కాలంలో ఉంటున్నప్పుడు కదా ఎంతకాలం ఉంటుంది? తెచ్చుకున్న రేషన్ ఇవన్నీ మొత్తానికి ఎక్కువ తెచ్చుకున్నారు. మొత్తానికి ఏదో 2 సంవత్సరాలు అలా గడిపేశారు. ఇంకన్నీ అయిపోయినాయి కదా. వాళ్ళ కొడుకులకి అంటారు, అయ్యా వెళ్ళి తీసుకురావచ్చు కదా. అలా అంటారు. అయ్యా ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్తే తమ్ముడిని అడుగుతున్నాడు, మరి ఏం చేయమంటాం? అయితే ఇవ్వను, ఆకలితో అయినా ఉంటాం కానీ ఈయన మటుకు విడిచిపెట్టను. భార్యను విడిచిపెట్టుకొని కదా, కొడుకుని విడిచిపెట్టేసుకొని ఆ జీవితం నాకు వద్దు అని ఎగబెట్టుకుని కూర్చున్నాడు. ఒక సమయంలో కదా యూదా వచ్చి అంటారు, అయ్యా వాడికి బదులుగా నేను ఉంటానులే, వాడి ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తాను, నడువు విడిచిపెట్టే అని అంటే విడిచిపెట్టాడు. దినాన్ని ఉదయకాల సమయం అయ్యేటప్పటికీ ఐగుప్తు నుంచి రాజు యొక్క ఇంటి వారి దగ్గర నుంచి కబురు వచ్చినట్టుగా రథాలు ఎన్ని వస్తున్నాయి ఏంటయ్యా అని చూస్తే రాజు ఎవరు? ఐగుప్తే. ప్రధాని ఎవరు? వీళ్ళింట్లో వాడైనా కాదా? యోసేపు కబురు పెట్టాడట, రమ్మని ఇంటికి. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, విడిచిపెట్టినంతసేపు కరువులో ఉన్నాడు. ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజు ఇంట్లో కూర్చొని తినే వాళ్ళ తయారైపోయాడు. ఆదికాండ గ్రంథం 43వ అధ్యాయము 13-14 వచనాలు ఆ మాటలు మనం జ్ఞాపకం చేస్తాయి. ఆదికాండ గ్రంథం 43 13-14. ఈ తమ్ముడిని తీసుకొని లేచి ఆ మనుషుని అతనికి తిరిగి వెళ్ళుడి. ఆ మనుషుడు ఇతర సహోదరుల్ని బెన్యామీన్ని మీకు అప్పగించినట్లు
సర్వశక్తుడైన ఆ దేవుడు ఆ మనుషుల ఎదుట మిమ్ములు కరుణించును గాక. నేను పుత్రుడినై ఉండవలసిన ఎడల కదా, అలా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. ముందేమన్నాడు? అమ్మో నేను అలా ఉండలేను, అని విడిచిపెట్టలేను, అని నాకు కావాలి అని అన్నాడు. విడిచిపెట్టేశాడు కదా. ఎవరు కబురు పెట్టారట? ఐగుప్తురా ప్రధానమంత్రి పిలిచిరా అని ఇంట్లో కూర్చోబెట్టారు. దినాన్ని పరిశుద్ధాత్ముడు నీతోటి నాతోటి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన్ని అన్నితోటి కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా నీవు విడిచిపెట్టడానికి ఆలోచిస్తున్నావా కదా? ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు కదా, ఏదో సంపాదించాలని, ఏదో చేయాలని, ఏదో ప్రణాళిక, కానీ అవట్లా. ప్రభా నన్ను వదిలే, నేను చేస్తానంటే అమ్మవే అని అంచుతాం కదా. దినాన్ని ప్రభు మనతో చెప్తున్నారు, విడిచిపెట్టు, సమృద్ధి, కృపా సమృద్ధి నీకు వస్తుంది కదా. ఆ విడిచిపెట్టిన వాళ్ళందరూ దీవించబడినట్టుగా ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము కదా. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు మీరు అందరూ తల్లులు కదా. అన్న ఏం చేసింది? ప్రార్థన చేసి ఒక కుమారుని కనుక్కుంది కదా. కన్నది సమూయేలుని కదా. సమూయేలుని కన్నా తర్వాత ఏముంది? ఆవిడికి అంటున్నప్పుడు ముందేముంది? అయ్యా నేను గొడ్రాల్ని, నాకు ఒక్క కుమారుని ఇవ్వి, ఆ ఒక్కడిని ఇస్తే నేను నీకేం చేస్తాను? నీకు ఇచ్చేస్తాను. అంటే మన భాషలో ఇప్పుడు చెప్పుకుంటున్న భాషలో చెప్పాలంటే ఆ ఒక్కడిని నీకు విడిచిపెట్టేస్తాను అని అంది కదా. విడిచిపెట్టేసింది, విడిచిపెట్టలేదా? విడిచిపెట్టాక ఆవిడకి ఏమొచ్చింది కదా? ఎక్కడుంది అది? 2వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. ఒక కుమారుని విడిచిపెట్టేసింది సమూయేలుని. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కదా. ఒక్కడిని విడిచిపెట్టేసింది. చర్చిలో ఎంతమంది వచ్చారు? ఇప్పుడు 5 వచ్చారు. ఇప్పుడు విడిచిపెడితే ఆశీర్వదించబడతాం, ఉన్నదంతా పోగొట్టేసుకుంటామా? ఈ పాపాన్ని కూడా అలాగే విడిచిపెట్టినంతసేపు అది నిన్ను ఏగలుగుతూ ఉంటుంది. విడిచిపెట్టినంతసేపు అది నిన్ను బానిసంగా చేస్తానే ఉంటుంది. దాన్ని ప్రభు మాటలు జ్ఞాపకం చేస్తున్నాను కదా. విడిచిపెడితే నీవు కృపా సమృద్ధికి పాత్రుడివి, పాత్రురాలుగా అవుతావు కదా. నిజంగా విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? విలువైన దాన్ని విడిచిపెట్టు కదా. దేవుడు గొప్ప కృపా సమృద్ధిని నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతావు.